జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గచ్చిబౌలి సిద్దికి నగర్లో పక్క కొరిగిన భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 70 గజాల స్థలంలో కనీస ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. భవనంలో 50 మంది నివాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భవనం పక్క కొరగడంతో సాదిక్ హుస్సేన్ అనే వ్యక్తి 3వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. లోతు ఎక్కువ తీసిండు, ఆయన తీయాల్సిన కంటే లోతు ఎక్కువ తీసిండు. దానివల్ల నా ఇల్లు కూలిపోతుంది. దానివల్ల నష్టం, నలుగురు నష్టం అంటే సరే తీసేయమని కూడా ఒప్పుకుంటున్నా నేను. కానీ అట్లా జరగడానికి కారణమైన ఆయన నాకు వచ్చి ఒక భరోసా ఇవ్వాలి. నా బతుకు దాని మీదనే ఉంది. ఎట్లా బతకాలి? నా చిన్న చిన్న పిల్లలు, నా పిల్లలు చదువులేని నేను ఊర్లో పొలం కూర్చి కట్టుకున్నాను సార్. ఎట్లా బతకాలి? నా ఆధారం మొత్తం దాని మీదనే. నేను అప్పు చేసి కట్టుకున్నాను. అప్పు ఎట్లా తీర్చుకోవాలి? మేము ఎట్లా బతకాలి సార్? మేము కష్టం చేసి బతుకుకోలేము. మాకు ఏదో ఒకటి ఆయన వచ్చి చెప్పాలి కదా సార్. కాంట్రాక్ట్ ఆయన, ఓనర్ అయినా ఏదో వచ్చి మీకు ఏదం కాదమ్మా, నేను నాకు భరోసా ఇస్తే నేను ఆపను సార్. కులగొట్టండి, ఎందుకంటే ఇబ్బంది అయితే నేనేం ఆపట్లేను. కానీ నాకంటూ ఒక భరోసా ఇవ్వాలి కదా సార్. ఏ భరోసా ఇవ్వకుండా కూలగొడతా అంటే రేపు రోజు ఎవరమ్మా నువ్వు అంటే నేనేం చేయాలి సార్? నేను రోడ్డు మీద ఇది చేసుకోవాలా? నా పిల్లలు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? రైట్. 70 గజాల స్థలంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ పాటించకుండా కట్టిన భవనం ఒక పక్కకు ఒరిగిన సందర్భం చూస్తున్నాం. దాదాపు 50 మంది దాంట్లో నివాసం ఉన్నట్టుగా కూడా గుర్తించారు అధికారులు. సిద్దికి నగర్, గచ్చిబౌలి సిద్దికి నగర్లో పక్కకు ఒరిగింది భవనం. దీని కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 70 గజాల స్థలంలో కనీస ప్రమాణాలు పాటించకుండా ఈ నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. భవనంలో 50 మంది నివాసం ఉంటున్నట్టుగా అధికారులు గుర్తించారు. భవనం పక్క కొరగడంతో సాదిక్ హుస్సేన్ అనే వ్యక్తి 3వ అంతస్తు 3rd ఫ్లోర్ నుంచి కిందకు దూకేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికిరణ్, చెప్పండి, 70 గజాల స్థలంలో 50 మంది నివాసం ఉండే ఇల్లు కట్టారంటే ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ప్రస్తుతం ఏంటి దీన్ని కూల్చివేసే మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈసారి అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో తీవ్ర నష్టానికి దారితీస్తాయనేటువంటిది మరోసారి నిరూపితమైంది. గచ్చిబౌలి సిద్దికి నగర్లో ఉన్నామో మనము ఏదైతే ఆ బిల్డింగ్ ఒరిగిందో దాని ఎదురుగా టాప్ యాంగిల్ విజువల్ను చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ మనం చూస్తున్నటువంటి ఆ బిల్డింగ్ పూర్తిగా పక్కకు ఒరిగింది. అయితే ఆ బిల్డింగ్ ఒరిగినటువంటి బిల్డింగ్ లక్ష్మణ్ అనేటువంటి ఓనర్ 2 సంవత్సరాల క్రితం కట్టాడు. అయితే పక్కనే ఆ బిల్డింగ్ పక్కనే మనం చూడొచ్చు పూర్తిగా గుంతలు తీసి సెల్లార్ కోసం తవ్వడం ప్రారంభించాడు. అయితే ఆ తవ్వడం కూడా ఆ ఒరిగినటువంటి బిల్డింగ్ కిందికి తవ్వడంతో ఒకసారిగా ఆ పునాదులు కదిలి ఆ బిల్డింగ్ ఒక పక్కన ఒరిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గచ్చిబౌలి సిద్దికి నగర్లోని ఫ్లాట్ నెంబర్ 1639లోని 50 నుంచి 70 గజాల స్థలంలో ఒక పక్కన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు అక్రమంగా. సో ఆ తర్వాత ఆ పక్కనే మరొక నిర్మాణం కూడా చేపట్టాలని కూడా ప్రయత్నించడంతో అక్కడ పక్కన రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది. రాత్రి జరగడంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఆ 5 అంతస్తుల భవనంలో దాదాపు 30 మంది నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులంతా కూడా రెంటుకుంటున్నారు కిరాయికి. సో వీళ్ళు ఎవరైతే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో లక్ష్మణ్ అలాగే వాళ్ళిద్దరు దంపతులు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొంత డబ్బు పోగు చేసి ఈ విధంగా కట్టుకున్నాము. ఇప్పుడు పూర్తిగా పక్కన ఉన్నటువంటి వ్యక్తి నిర్లక్ష్యం వల్ల మా బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోతుంది, మొత్తం పక్కన ఒరిగింది అనేటువంటి చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు హైడ్రాలిక్ యంత్రాలు తెచ్చారు. డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, హైడ్రా అధికారులు, స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా ఆ బిల్డింగ్ ఒరిగినటువంటి బిల్డింగ్ని ఖచ్చితంగా తీసేయాల్సింది అనేటువంటిది అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే అది పూర్తిగా ఒక పక్కన వంగింది, అందులో ఉండడానికి కూడా వీళ్ళని పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి 8 గంటలకు సురక్షిత ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా తరలించారు. అయితే ఆ బిల్డింగ్ కూల్చేస్తున్నారు కానీ తనకు ఏదైనా ఒక భరోసా ఇవ్వాలనేటువంటి చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఎవరైతే బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారో అతని నిర్లక్ష్యం వల్ల పూర్తిగా మా 5 అంతస్తుల బిల్డింగ్ కూలింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అన్నీ కూడా అక్రమ నిర్మాణాలే. వాళ్ళు అంతకుముందు 5 అంతస్తులు కట్టుకున్న అది అక్రమ నిర్మాణమే, ఇప్పుడు కొత్తగా కట్టాలనుకునేది కూడా అక్రమ నిర్మాణమే. పూర్తిగా అధికారులను మచ్చిక చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న 50 నుంచి 70 గజాల్లోనే ఇంత G+5 ఫ్లోర్స్ వేసి కడుతున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ అవినీతి జరుగుతుంది. అవినీతి తర్వాత ఈ నష్టం ఇప్పుడు కల్లారా కనిపిస్తోంది. ఆ నష్టం వల్ల నిండు ప్రాణాలు పోయేవి. కొంత అలర్ట్ అయ్యి అందరూ 30 మంది బయటకు రావడంతో మరి ప్రాణాలైతే అరచేతిలో పెట్టుకుని వాళ్ళంతా బయటకు వచ్చారు. కానీ ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలితే మరి పరిస్థితి ఏంటి ఈ రోజు అనేటువంటి మాత్రం ఒకసారి ఆలోచించాలి. అధికారులు ఇప్పటికైనా కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలకు ఇంత చిన్న చిన్న ప్లేసెస్లో ఇంత భారీ స్థాయిలో భవనాలు నిర్మించేందుకు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేటువంటి కూడా ప్రశ్న కూడా ఎదురవుతుంది. సో ప్రస్తుతానికి హైడ్రాలిక్ క్రేన్స్ను లోపల దాకా తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ ఇవన్నీ, విద్యుత్ వైర్లు ఇవన్నీ కట్ చేసి చాలా కష్టంగా తీసుకొచ్చారు. చాలా చిన్న గల్లీలోకి అది ఎంత పెద్ద వాహనాన్ని తీసుకొచ్చారనేది కూడా చూడవచ్చు. దాదాపు ఈ వాహనాన్ని తీసుకురావడానికి రాత్రి నుంచి కూడా సమయం పట్టింది. ఎలక్ట్రిక్ వైర్లు ఇవన్నీ కూడా విద్యుత్ వైర్లు ఇవన్నీ
ఇవన్నీ కూడా కట్ చేసి లోపలికి మిషన్ను తీసుకొచ్చి ఇప్పుడు ఆ బిల్డింగ్ను స్టెప్ బై స్టెప్ కూడా కూల్చే పనిలో ఉన్నారు. అయితే ఆ బిల్డింగ్ ప్రస్తుతం ఎవరైతే ఆ బిల్డింగ్ ఒరగడానికి గల కారణమైనటువంటి పక్క ఫ్లాట్ ఓనర్ ఉన్నారో అతను మాత్రం పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో పోలీసులు అయితే మరి అతని కోసం గాలిస్తున్నారు. సో మొత్తానికి ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కూల్చేయడం కూడా ఇప్పుడు ఏ విధంగా చేస్తారు, పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి ఏదైనా ప్రమాదం నష్టం జరుగుతుందా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. రైట్ సాయి కిరణ్.